రావణుడు ఇంత మంచివాడా? సీతాదేవిని అస్సలు ముట్టుకోలేదు. ఎందుకో మీకు తెలుసా? ఒక రోజు రావణుడు కుబేరా నగర సమీపంలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. పక్కనే ఉన్న ఒక కొలంలో ఒక అమ్మాయి స్నానం చేయడం గమనించి ఒక చెట్టు వెనకాల దాక్కుని ఆమె నగ్నంగా ఉండడం చూశాడు. చూసిన వెంటనే ఆమె మీద కోరిక కలిగి ఆమెను ఎలాగైనా అనుభవించాలి అని ఆమె దగ్గరకు వెళ్లి బలాత్కరించబోయాడు. ఓ రావణ, మీ అన్న కుబేర కుమారుడైన నల్ల కుబేరుని భార్యను నేను, నీకు కూతురు లాంటి దాన్ని, నన్ను వదిలేయండి, ఇలా చేయడం తప్పు అని ప్రాధేయపడింది. దానికి రావణుడు కొంచెం కూడా కరగకుండా కామంతో కళ్ళు మూసుకొని పోయి వాయు వరసలో మర్చిపోయి ఆమెను ఘోరంగా బలాత్కరిస్తాడు. ఆమె ఏడుచుకుంటూ నల్ల కుబేరుని దగ్గరికి వెళ్లి మొత్తం వివరించింది. నేను కూతురు లాంటి దాన్ని అని తెలిసినా కూడా నన్ను బలాత్కరించాడు, అస్సలు అతనికి నీతి లేదు అని బోర్న ఏడ్చేసింది. ఇది వినగానే నల్ల కుబేరుని రకం మరిగిపోయింది. రావణుడి దగ్గరికి వెళ్లి చేతిలో నీళ్లు తీసుకుని ఇలా శపిస్తాడు. ఇక నుండి ఏ పరాయి స్త్రీ అయినా ఆమె ఇష్టం లేకుండా బలాత్కరిస్తే నీ తల 1000 ముక్కలు అవుగాక. అందుకనే రావణుని కళ్ళ ముందర అంత అందమైన సీతాదేవి ఉన్నా ఆమె తల వెంట్రుకలు కూడా తాకలేకపోయాడు. ఈ శాపం ఉంది అని తెలియక కొందరు రావణుడు చాలా ఉత్తముడని అంటూ ఉంటారు. మీరే చెప్పండి, రావణుడు అంత ఉత్తముడా?